నిన్న ఒక సోషల్ మీడియాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రజలని కలవకుండా పత్రికా విలేకరులు తిష్టవేసి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈయన ఉండి భోజనాలు టిఫిన్లు చేస్తుందని చెప్పి రావడం జరిగింది. వాస్తవంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క మతానికి కానీ ఎవరికి కూడా తావు లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. ఏ ఒక్క కార్యకర్త నిరుత్సాహం లేడు, ఏ ఒక్క నాయకుడు కూడా నిరుత్సాహంగా లేడు. ఎమ్మెల్యే గారు ప్రతిరోజు 8-8:30కు క్యాంప్ ఆఫీస్లో వచ్చి ప్రజలు ఎంతమంది ఉన్నా అందరితో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశలో ఆ కార్యక్రమాలు చేయడానికి అధికారులకు సూచనలు చేస్తూ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులకు కూడా సూచనలు చేస్తూ వాళ్ళ పనులు చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదో మేము ఇలా రాస్తే ఏదో అవుతుందని కాదు. వాస్తవానికి పత్రికా విలేకరులు అంటే వాళ్ళకు అక్రిడేషన్ కార్డ్స్ ఉండాలి, కలెక్టర్ గారు అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళ సీనియారిటీ ఏంటి, వాళ్ళు ఏం రాస్తున్నారని కూడా ప్రజలు గ్రహించాలి. నేను ఏదో రాస్తే ఏదో అవుతుందని చెప్పి అనుకోవడంలో చాలా పొరపాటు వాళ్ళది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ హైవే రోడ్ షాద్నగర్కి వెళ్ళి అన్నారం వరకు చేయడం జరిగింది. అందులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్క టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అయితే క్యాంప్ ఆఫీస్లో వాళ్ళకి పిలిచి వాళ్ళకి మీటింగ్ పెడితే అందరి సలహాల ప్రకారంగా ఎవరికి ఇబ్బందులు జరగొద్దనే కాన్సెప్ట్తోని ఎవరు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు క్యాంప్ ఆఫీస్లో వేరే పార్టీలకు పిలిచి పెట్టడం జరగలేదు. ఉదాహరణకు ఒక బీజేపీ నాయకుడు ఇలా మేము పిలిస్తే వచ్చి మొదటిసారి వస్తున్నాం అప్పుడు ఇప్పటిదాకా క్యాంప్ ఆఫీస్లోకి రాలేదని చెప్పడం జరిగింది. ఇంత పారదర్శకంగా జరుగుతున్న సందర్భంలో ఈ కొంతమంది మీడియా ముసుగులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని పోలీస్ అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియదు.